నర్సంపేట కోఆర్డినేటర్ తక్కెలపల్లి రవీంద్రరావు మనతో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అని చేద్దాం. అన్న చెప్పండి, మీకు పెద్దకున్న సంబంధం ఏంటిది? అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఆయన హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది? ఇక్కడ తీసుకురావాల్సడానికి కారణం ఏంటి? సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కుడిబిజంగా ఉండి ఉద్యమ సమయంలో అహోరాత్రులు 24 గంటలు కూడా ఫుల్ టైం హోల్డర్గా ఉద్యమ నేతగా పనిచేసిన మహనీయుడు. వాస్తవంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అధికార పక్షంలో గతంలో ఉండి ఆయనతో ఫైట్ చేసి చూసుకుంటూ వచ్చాను. వారి లీడర్ లక్షణాలు నచ్చి, వారి వ్యక్తిగత తీరు నచ్చి, ఎందుకంటే వారి యొక్క కమిట్మెంట్ డెడికేషన్ నచ్చి వారిని నేను ఆదర్శంగా తీసుకొని మొన్న అంటే అధికార పక్షంలో నేను బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఒక కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఎంపీపీగా 2 సార్లు చైర్మన్గా చేసి వారి యొక్క నాయకత్వ లక్షణాలు డెడికేషన్ మీద నాకు నచ్చి నేను రావడం జరిగింది. ఈరోజు హఠాత్ పరిణామంలో అసలు ఎవరికి కూడా ఇలా నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,40,000 ఓటర్లు ఏదైతే మొన్న అభివృద్ధిని వారి చేతుల మీద చూసిన అభివృద్ధిని ఆ రోజు మాయమాటలతోటి కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలతోటి నమ్మి ఓటేసిన వారు కూడా, కాంగ్రెస్ ఓటేసిన వారు కూడా అయ్యో ఆయనైతేనే అభివృద్ధి ఈ ప్రాంతానికి అభివృద్ధి కాంక్షితుడు సుదర్శన్ రెడ్డి గారి మేము తప్పు చేసినాం, ఈసారి వారి నెలని కూడా గెలిపించుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్న తరుణంలో ఈ షాకింగ్ న్యూస్ అనేది రావడం ఎవ్వరు కూడా రాత్రి రియల్గా చెప్తున్నాను నేను సిన్సియర్గా, నైట్ అంతా కూడా జనాలు నిద్రపోకుండా సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం గురించి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడైతే మనం నియోజకవర్గ స్థాయి నాయకులను, మండల స్థాయి నాయకులను ప్రతి ఒక్కరిని ఆరాధించుకుంటూ ఓటరు నాటి కార్యకర్త ఓటరు కూడా ఆరాధించుకుంటూ సుదర్శన్ రెడ్డి యొక్క యోగక్షేమాలు వారిని తెలుసుకుంటూ వారు ప్రాణాలతో బయటపడాలని చెప్పి కూడా వారికి ఇష్టదైవాలైన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కూడా ఈరోజు ప్రార్థనలు, ప్రేయర్లు, దేవుని గుళ్ళను దర్శనం చేసుకుంటూ కూడా మొక్కడం జరుగుతూ ఉన్నది. అలాంటి వ్యక్తికి రియల్గా కూడా ఈరోజు ఆ దేవుడు ఉన్నాడని మేము అనుకుంటున్నాం. నీతికి, నిజాయితీకి, ఒక అభివృద్ధికి, ఆ ప్రాంత ప్రజాసేవకుడిగా ఉండాల్సిన వ్యక్తిని నేను అనుకుంటున్న దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు. రోహిణి హాస్పిటల్ ఆయనకు ఏదైతే దగ్గుతోటి వచ్చి ఆయాసం వచ్చిందో, ఎప్పుడైతే నీరసం అనిపించిందో మార్నింగు 8:10 ప్రాంతాన 8 గంటల 10 నిమిషాల ప్రాంతాన స్వగృహంలో వచ్చిన మరుక్షణమే అక్కడ ఇంట్లో ఉన్న వారికి, వారి వైఫ్కు స్వప్న గారికి చెప్పడం, ఇమ్మీడియట్లీ దగ్గరున్న వాళ్ళు ఒకరిద్దరికి మతలబ్ చేయడం, వారందరూ తీసుకొని వచ్చి రోహిణికి వెళ్ళడం, వారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. అయితే ఫస్ట్ కార్డియో అనుకొని కూడా కార్డియో అరెస్ట్ కానీ లేక స్ట్రోక్ కానీ అనుకొని ఆ వైపు ట్రీట్మెంట్ చేసి ఆంజియో వేసి గుండె పదిలంగానే ఉన్నది, ఇక్కడ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు లంగ్స్లో ఏదైతే ఎఫెక్ట్ వచ్చిందో ఆ లంగ్స్ నుండి ఈ బ్లడ్ క్లాట్స్ ఏదైతే లెగ్ ద్వారా వచ్చని చెప్పి అంటే ప్రైమరీగా అక్కడ ఉన్న డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఇలా యశోద వైద్య బృందం కూడా ఈరోజు సాయంత్రం ఇప్పుడు 3 గంటల ప్రాంతంలో కూడా గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వచ్చిన సమక్షంలో కూడా వారు చెప్పడం జరిగింది. మేము దగ్గరుండి వినడం కూడా జరిగింది. ఏదైతే క్లాట్స్ తోటే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి, అంటే అదృష్టం ఏంటంటే దేవుడి దయతోటి ఈరోజు అన్ని ఆర్గాన్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే బ్రెయిన్ ఉందో బ్రెయిన్ ఒక్కటి ఆటోమేటిక్గా, ఎందుకంటే సిపిఆర్ హెవీగా చేయడం జరిగింది. తర్వాత గ్యాబ్లో ఏదైతే 30 to 40 మినిట్స్ బ్రెయిన్ ఎక్కడైతే గ్యాబ్లో ఉండి ఆక్సిజన్ లెవెల్స్ అందకుండా వెళ్ళాయో అక్కడ దాన్ని మళ్ళీ స్టార్ట్ అవ్వడం కోసం కూడా అబ్జర్వేషన్లో ఈరోజు వెంటిలేటర్ మీదనే ఉంచి కూడా వైద్య చికిత్సలు అందించడం జరుగుతూ ఉంది. ఆ వైద్య చికిత్సలు అందుతున్న క్రమంలోనే దేవుడి దయతోటి నిన్నటికి అంటే వారు మూత్రం కూడా విసర్జన చేయడం జరిగింది. బహిర్భూమి కూడా రాత్రి విసర్జన కూడా చేయడం కూడా జరిగింది. అంటే డెవలప్మెంట్ ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా 48 అవర్స్ గడవాలి. తర్వాత బ్రెయిన్ పొజిషన్ కూడా ఎప్పటివరకు ఏమవుతుందని చెప్పడం జరుగుతుంది. ఒకటే మేము ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వారి వ్యక్తికి, వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజా ప్రాంతాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నీతి నియమాలకు, పద్ధతికి కట్టుబడి కమిట్మెంట్కు అవినీతికి తావు లేకుండా మచ్చలేని నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుంటాడని అందరం ఆశిస్తున్న తరుణంలో ఈరోజు ఈ షాకింగ్ రావడం. అయినా మిరాకిల్ దేవుడు అంటూ వాడు ఉన్నాడు. తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యవంతుడిగా తిరిగి మళ్ళీ ప్రజాజీవ సమక్షంలోకి వస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. చెప్పండి, ఎట్లా ఉంది మరి ఇప్పుడు పెద్ద ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది, మీరు కూడా ఆయనతోనే ఉన్నారు. అక్కడ ఏ విధంగా డాక్టర్లు ఏం చెప్పారు, ఎట్లా ఉంది? మార్నింగ్ అయితేనేమో ఇంకా మెరుగు ఉంది అని చెప్పేసి మార్నింగ్ బులెటిన్లో, హెల్త్ బులెటిన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఎప్పుడు హెల్త్ బులెటిన్ ఉండబోతుంది? ఏం మాట్లాడండు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్లతో? ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు గుండె గట్టిది, తప్పనిసరిగా అన్ని విధాలుగా గట్టిగా ఉండే కాబట్టి నిన్న 9 సార్లు సిపిఆర్కు రెస్పాండ్ అయింది, నిలబడ్డది, ఇవాళ చేస్తుంది. తప్పనిసరిగా
ఇప్పుడు గుండె మంచిగా పనిచేస్తుంది, లంగ్స్ మంచిగా పనిచేస్తున్నాయి, మిగతా ఆర్గన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 40 నిమిషాల పాటు సిపిఆర్ చేయటం వల్ల 9 సార్లు సిపిఆర్ చేయటం వల్ల బ్రెయిన్ కొంత ఒత్తిడికి లోనైంది. ఆ టైంలో ఆక్సిజన్ కూడా రిసీవింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కొంచెం ఆ బ్రెయిన్ అనేది కొంచెం కరెక్ట్గా పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయినట్టయితే ఖచ్చితంగా ఆయన సంపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా కోలుకుంటాడు. ఇప్పటికీ ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటే ఆయన బయటపడతాడు. కానీ అందరం కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా నిటారుగా నిలబడి తెలంగాణ కోసం గట్టిగా నిలబడి కొట్లాడినటువంటి ఫైటర్ పెద్ది సుదర్శన్. కాబట్టి ఇవాళ కూడా అందుకే ఇంతమంది కూడా ఆయనకు గుండెపోటు వచ్చి ఒక పరిస్థితి కొంచెం కింది మీద ఇబ్బందుల్లో ఉన్నాడు అనగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తల్లడిల్లిండ్రు, స్పందించిండ్రు, మంచిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా కూలుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నారు. తప్పనిసరిగా అందరి ఆశీస్సులతోటి పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడు, మళ్ళీ యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి కోరుకుంటాడు. ఎందుకంటే ఆ విధంగా నిలబడినటువంటి నాయకుడు కాబట్టి 25 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ, ఆ తర్వాత తెలంగాణ సాధించిన రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి వికాసంలో కానీ, తర్వాత ఇప్పుడు 2.5 ఏళ్ళుగా ప్రతిపక్ష పాత్రలో కానీ ఒక బలమైన నాయకుడిగా నిలబడినటువంటి నాయకుడు కేసీఆర్కు ఒక బలమైన నాయకుడుగా కేసీఆర్ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి. అందుకే నిన్న వెంటనే తెలియగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని స్వయంగా అక్కడికి హుటాహుటిన పంపించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేపించి ఇక్కడికి తెప్పించి అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందరూ అత్యున్నత స్థాయి వైద్యులతోటి ట్రీట్మెంట్ చేపించేటటువంటిది చేపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నందుకు తప్పనిసరిగా బయటపడతారని ఆశిస్తున్నాం. ఆ కుటుంబానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా బాసటగా నిలబడ్డారు. రైట్. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి ఘటన జరిగిందా ఆయనకు, లేకుంటే ఇదే మొదటిసారి రావడమా? గతంలో చిన్న చిన్న హెల్త్ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాత్రింబవళ్ళు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా అనేక ఒత్తిళ్లలో, అనేక బెదిరింపుల మధ్యన పనిచేసినటువంటి వాళ్ళం మేమందరం కూడా. ఈ దాంట్లో రకరకాల ఒత్తిళ్లకు, టెన్షన్లకు గురవుతూ కూడా ఆరోగ్యాలు, నిద్రలు, బీపీలు, షుగర్లు అన్నీ వచ్చినాయి. ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్లకు, అందులో ఉద్యమ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకు రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అటువంటి ఒత్తిళ్ళని అన్నిటిని కూడా తట్టుకున్నాడు, నిలబడ్డాడు, అధిగమించిండు. ఇవాళ ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్య నుంచి తప్పనిసరిగా బయటపడతాడని ఆశిస్తున్నాను. రైట్. ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి ఆయనను పరామర్శించడం జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి విషయం తెలుసుకోవడం జరిగింది? ఇప్పుడు భారత రాష్ట్ర సమితే కాకుండా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గారు వచ్చిపోయింది. భారత రాష్ట్ర సమితి మొత్తం కుటుంబ సభ్య పార్టీ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. కేసీఆర్ గారు మొదలుకొని కేటీఆర్ గారితో అందరూ ఇక్కడే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీతక్క గారు కూడా ఇవాళ ఉదయం వచ్చి పరామర్శించిపోయింది. ఆమె వచ్చి కూడా కుటుంబాన్ని కూడా కలిసిపోయింది. ఇంకా ఇట్లా అందరూ అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని మంచిగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. రైట్ సార్. ఇంకో విషయానికి వస్తే చివరిగా చెప్పండి, అంటే బయట నుంచి కూడా ఎవరైనా డాక్టర్స్ వచ్చారా ఆయన హెల్త్ని చూడడానికి, లేకుంటే ఇక్కడ కేవలం హైదరాబాద్కి సంబంధించిన డాక్టర్లు ఉన్నారా? ఇప్పుడు మనకు హైదరాబాద్ వాళ్ళ దేశంలోనే హెల్త్ అద్భుతమైనటువంటి హెల్త్, బయట దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి వైద్యం హైదరాబాద్లో అందుబాటులో ఉన్నది. గడిచిన 10.5 ఏళ్లలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటిది వచ్చింది. అందులో యశోద లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేశ స్థాయిలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎయిమ్స్ అటువంటి దగ్గర నుంచి అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ సూచనలు సలహాతో కూడా ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా అంతర్జాతీయంగా బాగా ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులతో సాయంతో కూడా ఏది ఏమైనా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2 రోజులుగా
అహోరాత్రులు పనిచేస్తున్నారు. ప్రతి క్షణం అదే పని మీద ఆరాటంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. ఓకే రైట్. చెప్పండి ఎట్లా పెద్దికి మీకున్న రిలేషన్షిప్ ఎలాంటి? ఆయన ఉద్యమకారుడు, కేసీఆర్ గారికి నమ్మిన అత్యంత సైనికుడు. డే 1 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలనాడిన ఒక గొప్ప యోధుడు. అటువంటి నాయకుడిని రక్షించుకోవడం కోసం యావత్ ఇవాళ భారత రాష్ట్ర సమితి మా నాయకుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరికరావు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆయనతో అనుబంధం ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మటే కోలుకోవాలి, తెలంగాణలో ఆయన మళ్ళీ నిలబడాలనే ఒక ఉద్దేశంతోనే అన్ని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో కూడా ఇలా కార్యకర్తలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆయనను రక్షించుకోవడం కోసం యావత్ ఇవాళ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక మాజీ శాసనసభ్యుడిగా పనిచేసి నర్సంపేట నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేసిన నాయకుడు మాకు నిలబడాలని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవాళ యావత్తు కదిలి వస్తున్నారు. కాబట్టి అందరి ఆశీర్వాదంతో, ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతోని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తను ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే ఆయనను పరామర్శించడానికి కూడా సాయి చంద్ గారు కూడా వచ్చారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఎట్లా ఉంది మరి పెద్ద ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే అన్న ఆరోగ్య పరిస్థితి కోలుకుంటున్నారు. డాక్టర్స్ కూడా ద బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ మమత గారు చేసింది సిపిఆర్ చేసి అసలు అన్న ఇమీడియట్గా హార్ట్ బీట్ రావడము, ఇప్పుడు దాదాపు ట్రీట్మెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. దేవుడి దయ వల్ల అతి తొందరలో కోలుకొని అన్న మళ్ళీ ప్రజా జీవితంలో తన ఉద్యమం టైం నుంచి ఉన్న దాన్ని మళ్ళీ నడిపిస్తారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ ద బెస్ట్ డాక్టర్స్. యూఎస్ఏ నుంచి కూడా పిలిపించడం, మాట్లాడడం అవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా దాదాపు సికింద్రాబాద్ యశోదలో పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ద బెస్ట్ డాక్టర్, అంటే ఇండియా వైజ్గానే ద బెస్ట్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. రైట్. మరి ఇంకా 44 గంటలు అని చెప్పేసి కూడా 48 గంటలు అని చెప్పేసి కూడా డాక్టర్లు టైం చెప్తున్నారట. దాన్ని ఎట్లా చూడాలి మరి? అసలు ఏం లేదండి, అంటే 48 గంటలు అంటే బాడీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మా కంట్రోల్లోకి పూర్తి స్థాయిలో తను వచ్చి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. సో మేము మా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. 100% కోలుకుంటారని డాక్టర్స్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.